ప్రతి ప్రైవేటు బస్సు సీటు మీద ప్రతి 3 నెలలకి 4,000 రూపాయల పన్ను వసూలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. బస్సుకి 40 సీట్లు అనుకున్నా 3 నెలలకి 1,60,000, సంవత్సరానికి 6,40,000. ఇది కాకుండా అంతర్రాష్ట్ర రవాణాకి ఇంకొక 90,000 ఆల్ ఇండియా పర్మిట్ ఫీజు. టికెట్లు అమ్మినా అమ్మకపోయినా ఈ పన్ను చెల్లించాల్సిందే. మళ్ళీ టోల్ సదనం. ఈ పన్నులు కట్టలేక ఎన్నో ట్రావెల్స్ దివాలా తీశాయి. దోపిడీ పన్నులు వేసి మరి స్వేచ్ఛగా వ్యాపారం అన్నా చేసుకొని ఇస్తారంటే అది లేదు. రాత్రి 10 నుంచి పొద్దున 8 వరకే సిటీలోకి అనుమతి. 10 లక్షల రూపాయల పెట్టుబడితో కొన్న బస్సులు పగటిపూట ఖాళీగా పడుంటాయి. అదే సిటీలో తిరగనిస్తే వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గి ట్రాఫిక్ కాలుష్యం తగ్గదా? బెస్ట్ పార్ట్ చెప్పమంటారా? ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీకి ఈ పన్నులన్నిటి నుంచి మినహాయింపు. అంతేకాదు 24 గంటల బస్సులు సిటీ రోడ్లలో నడుపుకోవచ్చు. ఇన్ని సౌకర్యాలున్నా వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉంది ఆర్టీసీ. ఆర్టీసీని మూసేసి పన్నులు తగ్గించి అన్ని రకాల ప్రైవేటు వాహనాలను అనుమతిస్తే ప్రజల మీద భారం తగ్గి మెరుగైన రవాణా సేవలు అందుతాయి.